కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కొత్త కృష్ణవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సోమవారం నాడు పదవీ విరమణ పొందిన బిక్కిన వీర్రాజు మాస్టర్కి పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, మిత్రులు, గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈయన మొదటిసారిగా కాకినాడ గుండేపల్లి మండలం సూరంపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించి అదే మండల వివిధ గ్రామాల పాఠశాలలో 25 సంవత్సరాలు పనిచేసి చివరిగా కిర్లంపూడి మండలం కొత్త కృష్ణవరం ఉన్నత పాఠశాలలో 2023 జూన్ నెలలో ప్రమోషన్పై ఇక్కడికి వచ్చారు. ఈయన గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులను క్రమశిక్షణతో పాటు తనదైన శైలిలో విద్యను అందించారని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఆయన చేసిన సేవలు కొనియాడారు. చివరిగా విద్యార్థులు వీరాజు మాస్టర్ చే కేకులు కట్ చేయించి గురు భక్తిని చాటుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, మిత్రులు, పాఠశాల వైస్ చైర్మన్, మిడ్ డే మీల్స్ వర్కర్స్ కలిసి పదవి విరమణ పొందిన బిక్కిన వీర్రాజు మాస్టర్కి శాల్వాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా వేడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లూజీ, సుధా, మాధురి, జి సురేష్, ఉపాధ్యాయులు మాడెం నాగేశ్వరరావు, గోవిందరాజులు, శివశంకర్, రామలక్ష్మి, అర్జున్ కుమార్, సురేష్, సతీష్, సర్పంచ్ జి అనంతలక్ష్మి, టీడీపీ నాయకుడు బి సుబ్బారావు, పాఠశాల చైర్మన్ సిహెచ్ వీరాబాబు, వైస్ చైర్మన్ పి అచ్యుత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సీలో ఎస్జీడీగా సెలెక్ట్ అయ్యి సూరంపాలెంలో జాయిన్ అయ్యాను. ఆగస్టు 15 నా జాయినింగ్ డేటు. 1998 తర్వాత గండేపల్లి మండలంలో దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేశాను. కాకినాడ జిల్లాలోనే మొత్తం చదివినంతా కూడా అది ఎస్జీడీగా ప్రమోషన్ పొంది 11/23 కృష్ణవరం కిర్లంపూడి మండలంలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవి విరమణ చేస్తూ ఉన్నాను. మరి నా కార్యక్రమానికి అందరికీ వచ్చినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. కానీ సార్ పాఠాలు సరిగ్గా చెప్తే సార్ సిలబస్ వేగ అయిపోలే అంటారు. కానీ అని పెట్టుకుంటున్న సార్ ఎవరిని సార్ పక్కన కూర్చోబెట్టుకుని అందరినీ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సార్ ఎప్పుడు ఉదయాన్నే వస్తారు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తారు. ఎల్లప్పుడూ పెద్దలు గౌరవించాలని చెప్తారు. పాటలు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఏదైనా డౌట్ వచ్చినా అడగమనే చెప్తారు. చేసిన ఆత్మీయ మిత్రుల వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు పదవి విరమణ చెందినటువంటి బిక్కిన వీర్రాజు మాస్టర్ యొక్క సేవలు మరి నేను మొదటిసారి ఈ పాఠశాలకు ప్రవేశించడానికి ముందు సార్కే ఫోన్ చేశాను. ఫస్ట్ టైం సంజన మేడం గారు, పీటీ మేడం గారు సార్ నెంబర్ వచ్చి, సార్ హెచ్ఎంగా చేస్తున్నారంటే అక్కడ మీ స్కూల్ వరకు చూస్తున్నారు, ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నారని చెప్పడం జరిగింది. సార్ నాకు మొదటి మాటలోనే చక్కటి మంచి భావం ఏర్పడింది. మరి ఈ పాఠశాలలోకి నేను వచ్చిన తర్వాత సార్ని గమనించింది ఏంటంటే చాలా కామ్గా, మృదు స్వభావిగా ఉన్నట్లే కనిపించారు. ఎప్పుడో ఎన్నడో ఒకనాడు తప్పనిసరిగా రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఉపాధ్యాయులందరికీ కూడా. మన పాఠశాలకు మీరు మీ యొక్క అభిష్టం మేరకు వచ్చి మీ వీలైనంత వరకు సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడ విద్యార్థులకు సోషల్ సబ్జెక్టు మరి మీరు లేని లోటు ఎవరో తీర్చలేనిది. మీ వీలును బట్టి వాలంటీర్గా మీరు సేవలు కొనసాగిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. 5 ఉపాధ్యాయుల్ని నియమించడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు 5 మాస్టర్లు ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నుంచి 10 ఏళ్ళలోపు ఉన్న పిల్లలందరినీ కూడా అక్కడ జాయిన్ కమ్మని, అలాగే 11 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళలోపు ఉన్న పిల్లలందరినీ కూడా మన పాఠశాలలో ఈ హై స్కూల్లో జాయిన్ కమ్మని చెప్పి పిల్లలందరికీ మిగతా పిల్లలకి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వస్తూ ఉంటారు.
ఉందని అలాగా వస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ విధమైనటువంటి ప్రోత్సహించి మనం ఇంకా మీరు కూడా బాగా చదవండి. మీరు మన స్కూల్ నుంచి ఐఐటి పెట్టారంటే 10th క్లాస్ వస్తుంది కదా, అప్పుడు పరిస్థితులు బట్టి ఎంత అయితే అంత ఇద్దాం, ఇబ్బంది ఏమి లేదు. అలాగే పిల్లలకి ఏదో చేయాలనుకున్నాను. కాలక్రమేణా మనకి ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వల్ల, సెలవు రావడం వల్ల, ఆదివారం సెలవు రావడం వల్ల ఏమీ చేయలేకపోయా. చేస్తున్నాడు ఒక రమేష్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నారు అర్థం కాదు.